ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 3,000 మరియు రూ. 4,000 చొప్పున రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతుంది. అలాగే వీటితో పాటు రూ. 1,00,000 రుణమాఫీకి సంబంధించి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఊహించని శుభవార్తను ప్రకటిస్తూ రుణమాఫీకి సంబంధించి కీలక అంశాలనైతే అంటే మనకు మార్గదర్శకాలనైతే విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు ఏంటి, వీటికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి రావడం జరుగుతుందో పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది రైతులకు సంబంధించి. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నిధులనైతే విడుదల చేస్తుంది. 6,000 రూపాయలలో మనకు 3 విడతలుగా ఒక్కొక్క విడతలో రూ. 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులను విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం 23వ విడత నిధులు ఎవరికైతే పడలేదో అటువంటి వారు కేవైసీ కానీ, ఎన్పిసిఐ మ్యాపింగ్ కానీ, వెబ్ ల్యాండింగ్ కానీ ఈ 3 కేటగిరీల్లో ఏదైనా సరే మిస్టేక్ కనుక ఉండి మీకు డబ్బులు పడకపోతే మీరు ఆ పనులు కనుక చేసుకుంటే నేరుగా మీ ఖాతాలలోకి ఈ పథకాలకు సంబంధించినటువంటి 23వ విడత నిధులతో పాటు 24వ విడత నిధులు విడుదల చేసేటప్పుడు ఈ యొక్క రూ. 2,000 23వ విడత, 24వ విడత రూ. 2,000 టోటల్గా రూ. 4,000 వరకు మీ ఖాతాలలోకి అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఎక్కువ టైం అయితే లేదు, వెంటనే చేసుకోండి. మనకు మరో 4-5 రోజుల్లో ఈ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి నిధులను విడుదల చేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన పథకం కింద ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి నెలకి రూ. 3,000 చొప్పున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మాన్ ధాన్ యోజన పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తూ ఉంది. సో వీటికి సంబంధించి మీకు ఇంతవరకు డబ్బులు అనేది మీ ఖాతాలోకి రాకపోతే వెంటనే మీరేం చేయాలంటే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి రైతులైతే అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క రైతు వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన పథకానికి రిజిస్టర్ చేసుకున్నాక ప్రీమియం అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. వీళ్ళకి 60 సంవత్సరాలు అనేది నిండిపోయి పూర్తయిన తర్వాత మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి రూ. 3,000 అనేది నేరుగా డబ్బులైతే ఇస్తుందన్నమాట పెన్షన్ రూపంలో. సో ఈ విధంగా మనకు కొంతమందికి 4,000, కొంతమందికి రూ. 3,000 అయితే ఇస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా రుణమాఫీకి సంబంధించి కూడా మనకు గుడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చిందండి. సో ఎవరైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో సో వాళ్ళలో ముఖ్యంగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ చిన్న సన్నకారు రైతులను గుర్తించి అర్హులకు నేరుగా ఈ రుణమాఫీ అయితే వర్తింపజేసేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే ఇంకా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో వాళ్ళు వెంటనే మీకు ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చిన పట్టాదారు పాస్బుక్, మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, అలాగే మీకు సంబంధించినటువంటి మొబైల్ నంబరు ఇవి 3 తీసుకుని వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసులో మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో అనంతరం మనకు రెండోది వచ్చేసి మీ యొక్క రేషన్ కార్డులో ఖచ్చితంగా మీరు కేవైసీ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉండాలి. సో ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉండకూడదు. ఈ విధంగా మనకు కొన్ని మార్గదర్శకాలను అయితే మార్పులు చేర్పులు చేసి వచ్చే నెల మొదటి వారంలోనే ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులు కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే ఇచ్చింది. సో వీటికి సంబంధించి మనకు మరో 2 రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.